ఓం గం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2025వ సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో అంటే మార్చి నెలలో సంకటహార చతుర్థి వ్రతం ఏ రోజున జరుపుకోవాలి, చవితి తిథి వివరాలు, ఈ రోజున గణపతిని ఏ నామం పీఠం పేర్లతో పూజించుకోవాల్సి ఉంటుంది, ఈ రోజున చంద్రునికి మనం అర్ఘ్యం అనేది చేస్తామండి. కాబట్టి చంద్రోదయ సమయాలు అనేటివి తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చంద్రోదయ టైమింగ్స్ అనేటివి ఏమిటి అన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మానవుల కష్టాల నుంచి గట్టెక్కించే వ్రతమే సంకటహార చతుర్థి వ్రతం అండి. ఇక మనకి ఈ సమస్య తీరదు అని తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని మనం కనుక ఆచరిస్తే ఏదైనా సరే ఒక 5 నెలలు కానీ 9 నెలలు కానీ 11 నెలలు కానీ చేస్తామని ఒక సంకల్పం తీసుకొని ఈ వ్రతాన్ని ఆచరిస్తే అతి శీఘ్రంగా ఫలితం అనేది తెలుస్తుందండి. సంకటహార చతుర్థి వ్రతం మన పురాణాల ప్రకారం ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత బహుళపక్షంలో వచ్చేటువంటి చవితి తిథి చంద్రోదయ టైంలో ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున మనము సంకటహార చతుర్థి వ్రతం అయితే జరుపుకోవాలి అని మన పురాణాల్లో తెలియచేయబడిందండి. అయితే ఇంతటి విశేషమైనటువంటి సంకటహార చతుర్థి వ్రతం ఫాల్గుణ మాసంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. ముందుగా చవితి తిథి వివరాలు తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం ఫాల్గుణ మాసం చవితి తిథి వచ్చేసి మనకి మార్చి 17వ తేదీన సోమవారం రోజున సాయంత్రం 5:18 నుంచి చవితి తిథి ప్రారంభమై 18వ తేదీన మంగళవారం రోజున సాయంత్రం మనకి 7:09 వరకు మనకి చవితి తిథి అయితే ఉంటుందండి. చెప్పాను కదండి, మనకి రాత్రి చంద్రోదయ టైంలో ఎప్పుడైతే మనకి చవితి తిథి ఉంటుందో ఆ రోజున సంకష్టహార చతుర్థి వ్రతంగా జరుపుకుంటాం. కాబట్టి 2025వ సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో మార్చి నెల 17వ తేదీ సోమవారం రోజున సంకటహార చతుర్థి వ్రతం అయితే జరుపుకుంటామండి. ఈ రోజు మనం గణపతిని ఏ నామంతో పూజించుకోవాల్సి ఉంటుంది అంటే బాలచంద్ర మహాగణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుంది. ఈ నెల గణపతిని ఏ పీఠం పేరుతో పూజించుకోవాల్సి ఉంటుంది అంటే ఆగమ పీఠం అనే నామంతో పీఠం పేరుతో మనం పూజించుకోవాల్సి ఉంటుందండి. అయితే ఈ రోజున మనము చంద్రోదయ సమయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఈ సమయంలో మనం చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి. మరి చంద్రునికి అర్ఘ్యం ఏ సమయంలో ఇవ్వాలి? చంద్రోదయ సమయాలు రాష్ట్రాల వారీగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి 8:37 చంద్రోదయ టైమింగ్ అండి. తర్వాత తెలంగాణలో వచ్చేసి 8:57 కేరళలో మనకి 8:56 తమిళనాడులో వచ్చేసి 8:44 మహారాష్ట్ర అంటే ముంబై లాంటి ప్రాంతాలలో రాత్రి 9:22 న్యూఢిల్లీలో అయితే మనకి రాత్రి 9:11 కోల్కతా లాంటి ప్రాంతాల్లో వచ్చేసి రాత్రి 8:23 కర్ణాటక అంటే బెంగళూరు, మైసూర్, మంగళూరు ఇటు సైడ్ ప్రాంతాల్లో రాత్రి 8:55 ఈ సమయాలలో మాత్రమే మనకి చంద్రోదయ టైమింగ్ అనేది ఉందండి. అయితే ఒకవేళ మీకు ఏవైనా సరే ప్రత్యేకమైనటువంటి సిటీస్లో మీకు చంద్రోదయ టైమింగ్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మనకి నాసా వాళ్ళు మనకి సైంటిఫిక్ టైమింగ్ ఉంటుంది కదా అండి, నేను ఆ టైమింగ్స్ అని ప్రతి ఒక్కరికి మీ అందరికీ నేను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను టైమింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ సమయంలో మీరు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇచ్చేస్తే సరిపోతుందండి. ఇదండి ఈ వీడియోలో క్లియర్గా తెలియజేశాను అని అనుకుంటున్నాను. పూజా విధానం వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఈ రోజే అప్లోడ్ చేశాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే